టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ రష్మిక మందన్ల వివాహ వేడుకలు అధికారికంగా పూర్తయ్యాయి. దశల వారీగా జరిగిన ఈ సంబరాలు చివరికి హైదరాబాద్ నగరంలోని ప్రముఖ హోటల్ అయిన తాజ్ కృష్ణలో జరిగిన అద్భుతమైన వెడ్డింగ్ రిసెప్షన్ తో ముగిశాయి. ఆ రాత్రి అక్కడ కనిపించిన వెలుగులు, అలంకరణలు, అతిథుల రద్దీ, వేదికపై మెరిసిన కొత్త జంట సినీ సన్నివేశంలా కనిపించాయి. రిసెప్షన్ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. సినీ రంగానికి చెందిన అగ్రతారలు, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ వంటి ప్రముఖులు వేదికపై వెళ్లి కొత్త దంపతులను ఆశీర్వదించారు. రాజకీయ నాయకులలో కేటీఆర్, కిషన్ రెడ్డి వంటి నేతలు విచ్చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలో కనిపించిన ఐక్యత, స్నేహభావం అందరినీ ఆకట్టుకుంది. ఈ వేడుకకు ముందు జరిగిన వివాహం కూడా అంతే ప్రత్యేకంగా నిలిచింది. ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయ్పూర్లో వీరి వివాహం సంప్రదాయబద్ధంగా జరిగింది. సరస్సుల నగరంగా పేరుగాంచిన ఉదయ్పూర్లో రాజసంగా అలంకరించిన వేదికపై తెలుగు, కొడవ సంప్రదాయాల ప్రకారం మంత్రోచ్చారణల మధ్య వివాహం జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్న ఈ వేడుక ఆత్మీయంగా సాగింది. వివాహం అనంతరం ఈ జంట దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకుని ఆశీస్సులు పొందారు. ఆ తర్వాత విజయ్ తన స్వగ్రామానికి వెళ్లి గృహప్రవేశం, సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. గ్రామస్తులకు ప్రత్యేక విందు ఏర్పాట్లు చేసి తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఇది అతనికి కుటుంబ బంధాలపై ఉన్న గౌరవాన్ని తెలియజేసింది. హైదరాబాద్ లో అభిమానుల కోసం ప్రత్యేకంగా మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మీడియా సమావేశం కూడా నిర్వహించారు. అభిమానులు ఈ జంటను ప్రత్యక్షంగా చూసి ఆనందించారు. సోషల్ మీడియాలో అయితే ఈ పెళ్లి వేడుకల ప్రతి ఫోటో, ప్రతి వీడియో వైరల్ అయింది. ఇక రిసెప్షన్ రోజున రష్మిక, విజయ్ ఇద్దరు సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. రష్మిక పింక్ రంగు చీరలో ఎంతో హుందాగా కనిపించింది. ఆమె ధరించిన లేయర్డ్ బంగారు హారం, పెద్ద చెవిపోగులు, వడ్డాణం ఇవన్నీ కలిపి ఆమెకు సంప్రదాయ సోయగాన్ని తెచ్చిపెట్టాయి. జుట్టును చక్కగా ముడివేసి ఎర్రటి పూలతో అలంకరించింది. నుదుటిన సింధూరం, అందమైన బొట్టు ఆమెను నిజమైన పెళ్లి కూతురిలా చూపించాయి. మేకప్ను చాలా సాదాసీదాగా ఉంచుకోవటం ఆమె అందాన్ని మరింత హైలైట్ చేసింది. ఇక విజయ్ ఐవరీ రంగు పట్టుపంచ, కుర్తీతో చాలా సింపుల్ గా కనిపించాడు. మెడలో మందపాటి బంగారు గొలుసు, చేతికి వాచ్, కడియం మాత్రమే ధరించాడు. అతని లుక్ లో హడావిడి లేకుండా ఒక హుందాతనం కనిపించింది. ఇద్దరు చేయి పట్టుకుని వేదికపైకి నడుస్తూ ఫోటోగ్రాఫర్లకు ఫోజులిచ్చారు. లోపలికి వెళ్లే ముందు ఫోటోగ్రాఫర్లకు నమస్కారం చేసి మాట్లాడడం అక్కడ ఉన్న వారిని ఆకట్టుకుంది. రిసెప్షన్ వేదికను పూలతో, లైట్లతో అద్భుతంగా అలంకరించారు. తెలుపు, బంగారు రంగుల థీమ్లో రూపొందించిన స్టేజ్ మధ్యలో కొత్త జంట కూర్చునేలా ప్రత్యేక సింహాసనాన్ని ఏర్పాటు చేశారు. అతిథుల కోసం విస్తృతమైన డైనింగ్ ఏరియా సిద్ధం చేశారు. భోజనాల్లో ఉత్తర భారత, దక్షిణ భారత వంటకాలతో పాటు అంతర్జాతీయ వంటకాలు కూడా అందుబాటులో ఉంచారు. విందులో పులిహోర, పనసపండు పాయసం, గోంగూర పచ్చడి, పప్పు, వేపుడు, సాంబారు వంటి సంప్రదాయ తెలుగు వంటకాలు కూడా వడ్డించారు. అలాగే పన్నీర్ బటర్ మసాలా, దాల్ మఖానీ, నాన్, జీరా రైస్ వంటి ఉత్తర భారత వంటకాలు కూడా ఏర్పాటు చేశారు. ఇక డెజర్ట్స్ లో జిలేబీ, గులాబ్ జాములతో పాటు ఐస్ క్రీమ్స్, కేకులు, పండ్ల వంటకాలు అందించారు. ప్రతి అతిథి రుచిని దృష్టిలో ఉంచుకొని మెనూని సిద్ధం చేసినట్లు స్పష్టంగా కనిపించింది. ఈ కార్యక్రమం ముగింపులో విజయ్ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. అందరికీ ధన్యవాదాలు, మీ ప్రేమకు కృతజ్ఞతలు. ఈ రోజుతో మా సెలబ్రేషన్స్ ముగిశాయి. ఇకపై ఎలాంటి సందడి లేకుండా కొంతకాలం ప్రశాంతంగా ఉంటామని సరదాగా అన్నాడు. ఆ సమయంలో పక్కనే ఉన్న రష్మిక నవ్వుతూ కనిపించడం అభిమానులను మరింత ఆనందపరిచింది. ఇప్పుడు ఈ జంట హనీమూన్ కి వెళ్లబోతున్నారని ప్రచారం జరుగుతోంది. గతంలో వీరిద్దరూ మాల్దీవ్స్ కు వెళ్లిన సందర్భాలు ఉన్నందున మళ్లీ అక్కడికే వెళ్తారా, లేక కొత్త ప్రదేశాన్ని ఎంచుకుంటారా అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. మొత్తంగా చూస్తే విరోష్ అని అభిమానులు ప్రేమగా పిలిచే ఈ జంట పెళ్లి వేడుకలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రతి కార్యక్రమం ప్రత్యేకతను కలిగి ఉండగా చివరికి హైదరాబాద్ లో జరిగిన గ్రాండ్ రిసెప్షన్ తో ఈ సంబరాలకు అద్భుతమైన ముగింపు లభించింది. ప్రేమతో మొదలైన ఈ బంధం ఇలాగే సంతోషంగా కొనసాగాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.